విశాఖపట్నంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఉక్కు కార్మికుల కోసం చేస్తున్న ఆమరణ దీక్షలో వైఎస్సార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విజయజ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయజ్యోతి మాట్లాడుతూ విశాఖ ఉక్కు యాజమాన్యానిది నిరంకుశ ధోరణి, డిమాండ్ల సాధనపై కార్మికులు సమ్మెబాట పడుతుంటే కనీసం దిద్దుబాటు చర్యలకు దిక్కులేదు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్న కనికరం కూడా లేదు. దిక్కున్న చోట చెప్పుకోండనే తీరున యాజమాన్యం వ్యవహరిస్తుంది. ఇప్పటికే 2,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల పొట్టగొట్టిన యాజమాన్యం మరో 3,000 మందిని రోడ్డున పడేసేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం. అన్యాయాన్ని ప్రశ్నించిన కార్మికులను సైతం ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు. ఆనాడు స్వర్గీయ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. ఆ మహానేత బిడ్డ మా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కోసమని, వారి న్యాయమైన కోరికలు తీర్చాలని దీక్ష చేయడం కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలిచే పార్టీ అని మా అధ్యక్షురాలు నిరూపించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి డిమాండ్ చేస్తూ తక్షణమే తొలగించిన 2,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలి. రెగ్యులర్ ఉద్యోగులకు 8 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలి. 2021 జనవరిలో తీసుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటన చేయాలి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ జిల్లా నుండి ప్రొద్దుటూరు నియోజకవర్గ సమన్వయకర్త ఇర్ఫాన్ బాషా, జమ్మల్మడుగు సమన్వయకర్త శివమోహన్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్పీర్, క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షులు సంజయ్ కాంతా, కార్మిక శాఖ విభాగం జిల్లా ఉపాధ్యక్షులు ఫైరోజ్ బాషా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో ఉన్న 2,000 మంది కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగుల పొట్ట కొట్టినప్పుడు ఎంతో బాధను తను ఆ స్థానంలో ఉన్నట్లుగా భావించి మా గౌరవనీయులైన పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఈరోజు చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు మద్దతుగా మేము కడప నుంచి డిసిసి అధ్యక్షురాలుగా నేను, నాతోటి కోఆర్డినేటర్స్, మా జిల్లాలో ఉన్న కోఆర్డినేటర్స్ అందరము మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అలనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పేద ప్రజల కోసం పాటుపడి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి క్షేమం కోసం పాటుపడినారో అదే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ప్రజల కోసం పాటుపడుతున్న షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేయడం ఎంతో గర్వంగా భావిస్తున్నాం. మా జిల్లాకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. మనమంతా ఒక్కటే. ఎవరైతే కష్టాల్లో ఉంటారో వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడికి ఉంది. మనసున్న నాయకులుగా ఉండాలి కానీ మానవత్వం లేని నాయకులుగా ఈ రోజు ఇంతమంది ఉద్యోగులు పొట్ట చేతి పట్టుకొని మా గడుపులు కొడుతూ ఉన్నారంటే ఒక్క మాత్రం కూడా దయ లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వారితో కలిసి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ రకంగా రోడ్డు మీదకి పొట్ట చేతి పట్టుకొని కార్మికులంగా వచ్చే విధంగా చేయడం అనేది చాలా హేయమైన చర్యగా నేను భావిస్తూ ఉన్నాను. సోదరులారా, మీరందరూ గమనిస్తూ ఉన్నారు. ఇంతకు ముందు ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ యూనియన్ నాయకులు అప్పారావు గారు మాట్లాడుతూ ఉంటే నాకు చాలా కళ్ళ నీళ్ళు వచ్చాయి. చాలా బాధ అనిపించింది. నాయకుల్ని ఎన్నుకునేది ఎందుకు? ఈ రకంగా పేదవాళ్ళ పొట్టలు కొట్టి పెద్దవాళ్ళని బలిపించడానిక? కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన